టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పైన కాసేపటి క్రితమే ప్రగతి భవన్లో ఒక సమీక్ష సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఇందులో మంత్రి కేటీఆర్, హరీష్ రావుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి అండ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న సిట్యుయేషన్. పేపర్ లీకేజ్ వ్యవహారం, పరీక్షల నిర్వహణ అండ్ తదుపరి కార్యాచరణ అయితే దానిపైన చర్చించినట్టుగా సమాచారం అయితే అంతోంది. అయితే టీఎస్పీఎస్సీలో పలు ప్రశ్నాపత్రాలు లీక్ అయిన నేపథ్యంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ని రద్దు చేశారు అండ్ ఏఈ, డిఏఓ పరీక్షలను కూడా రద్దు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో పాటుగా టోటల్గా ఒక 6 నుంచి 7 పరీక్షల్ని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఏం తీసుకోవాలి, ఎంత సీరియస్గా దీనిపైన వర్కౌట్ చేయాలి అండ్ నిరుద్యోగులకు ఒక భరోసా ఎట్లా ఇవ్వాలి అన్న దానిపై ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం అయితే సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. అయితే పరీక్షలను రద్దు చేసినంత మాత్రాన సరిపోదు అని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఆందోళన చేసిన సిట్యుయేషన్ మన అందరికీ తెలిసిందే. టీఎస్పీఎస్సీ ఆఫీస్ దగ్గర కావచ్చు, డిస్ట్రిక్ట్స్లో ఉన్న కలెక్టరేట్ల దగ్గర కావచ్చు, నిరుద్యోగులు, పార్టీలు అన్నీ కూడా ఆందోళన చేస్తూనే ఉన్నాయి. అండ్ మనందరికీ తెలిసిందే టీఎస్పీఎస్సీ ఆఫీస్ దగ్గర 144 సెక్షన్ కూడా విధించారు. ఇలాంటి నేపథ్యంలో కాసేపటి క్రితమే సమీక్ష అయిపోయింది. అందులో కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఆర్ సమీక్షలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది మంత్రి కేటీఆర్ మీడియా ముందుకొచ్చి వివరించారు. ఒకసారి డీటెయిల్గా చూద్దాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పేపర్ లీకేజ్ వెనుక 2 వ్యక్తులు మాత్రమే ఉన్నారు. వాళ్ళిద్దరు చేసిన తప్పు ఇది వ్యవస్థ చేసిన తప్పు కాదని వివరించారు మంత్రి కేటీఆర్. టీఎస్పీఎస్సీ చైర్మన్ అండ్ 4 మంత్రులతో సుదీర్ఘ చర్చించిన తర్వాత సీఎం కేసీఆర్ మాటగా ఈరోజు కాసేపటి క్రితం ఈ సమావేశ వివరాలను మంత్రి కేటీఆర్ వివరించారు. వీళ్ళిద్దరే కాకుండా లీకేజ్ కేసులో ఇంకెవరు ఉన్నా అందరినీ కఠినంగా శిక్షిస్తామంటూ కూడా చెప్పారు. 2 వ్యక్తులు చేసిన తప్పు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తోందని, వ్యవస్థ చక్కగా ఉందని వివరించారు మంత్రి కేటీఆర్. వ్యవస్థ మీదే ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో వ్యవస్థ సరిగ్గానే ఉంది, కేవలం ఇది 2 వ్యక్తులు చేసిన మిస్టేక్ అంటూ మంత్రి కేటీఆర్ వివరించే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 155 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 37,000 ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయడం జరిగింది. సో టీఎస్పీఎస్సీ ద్వారా ఒకేసారి 10 లక్షల మందికి పరీక్ష నిర్వహించిన ఘనత కూడా టీఎస్పీఎస్సీకి దక్కుతుంది. సో భారతదేశంలోనే అత్యుత్తమ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒకటిగా గుర్తింపు పొందింది టీఎస్పీఎస్సీ అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కాలానికి అనుగుణంగా సాంకేతికంగా ముందుకు వెళ్తోంది అని కూడా చెప్పారు. అందులో భాగంగానే ఓటీఆర్ అంటే 1 టైం రిజిస్ట్రేషన్ తీసుకురావడం కూడా జరిగింది. ఇది కూడా ది బెస్ట్ ప్రక్షాళన టీఎస్పీఎస్సీకి సంబంధించి అని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ డిజిటల్ చెల్లింపులు, కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించిన ఘనత కూడా టీఎస్పీఎస్సీకి కూడా దక్కుతుంది అంటూ మంత్రి కేటీఆర్ వివరించే ప్రయత్నం చేశారు. 99 పరీక్షలను నిర్వహించడం ద్వారా 4.5 లక్షల మంది స్టూడెంట్స్ హాజరయ్యారు. టీఎస్పీఎస్సీ మీద నమ్మకం లేకపోతే ఈ 99 పరీక్షలను ఎట్లా నిర్వహించాం అండ్ 4.5 లక్షల మంది ఇప్పటి వరకు పరీక్షకు ఎట్లా హాజరయ్యారు, ఇప్పటి వరకు సమర్థవంతంగానే పనిచేశాం, జస్ట్ ఇప్పుడు మాత్రమే ఈ లీకేజ్ వ్యవహారం బయటపడింది అని మంత్రి కేటీఆర్ వివరించే ప్రయత్నం చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు 2 సార్లు తెలంగాణకి వచ్చి టీఎస్పీఎస్సీపై అధ్యయనం చేశారు. దేశంలోనే 13 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు వచ్చి పరిశీలించి అధ్యయనం చేసి ఆయా రాష్ట్రాల్లో అమలు చేశారని కూడా వెల్లడించారు. సో ఒక ప్రయత్నం అయితే చేశారు. టీఎస్పీఎస్సీలో ఎట్లాంటి లోపం లేదు, వ్యవస్థలో లోపం లేదు, కేవలం 2 వ్యక్తులు చేసిన మిస్టేక్ ఆర్ 2 వ్యక్తులు చేసిన తప్పిదం వల్లనే ఇదంతా జరిగింది. దాన్ని తీసుకొచ్చి టీఎస్పీఎస్సీకి ఆపాదించొద్దు అంటూ మంత్రి కేటీఆర్ వివరించే ప్రయత్నం చేశారు. సో ఈరోజు అంటే కాసేపటి క్రితమే టీఎస్పీఎస్సీ మీద ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఇందులో మంత్రి కేటీఆర్, హరీష్ రావు అండ్ విద్యాశాఖ మంత్రి అండ్ ఉన్నతాధికారులు శాంతకుమారి, సిఎస్ శాంతకుమారి వీళ్ళందరూ కూడా హాజరై చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే కనిపిస్తోంది. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుర్తింపు పొందిందని ఆయన స్పష్టం చేశారు. అంటే ఇవన్నీ పాటించాం కాబట్టి
భర్తీ ప్రక్రియ చాలా కరెక్ట్గా జరుగుతోంది కాబట్టి మిగతా రాష్ట్రాల వారు అందరూ వచ్చి కూడా టీఎస్పీఎస్సీ ఎలా వర్క్ అవుతుందో చూసి అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేశారు అంటూ ఒక పాజిటివ్ థింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే మంత్రి కేటీఆర్ చేశారు. సో 28 రాష్ట్రాల్లో ఎక్కడా జరగని విధంగా 7 భాషల్లో ఒకేసారి పరీక్షలు నిర్వహించిన ఘనత కూడా టీఎస్పీఎస్సీదే అంటూ మంత్రి కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు. సో దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇది కేవలం 2 వ్యక్తులు చేసిన మిస్టేకే వ్యవస్థ అంతా సమర్థవంతంగా పనిచేయబోతోంది అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ చాలామంది అడుగుతున్నట్టుగా మా పరీక్షలు ఎప్పుడు, రద్దయిన పరీక్షలు ఎప్పుడు జరగబోతున్నాయి, టీఎస్పీఎస్సీ అంతే పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తోందా, ఇట్లా చాలా డౌట్స్ ఉన్నాయి. నిరుద్యోగులైతే కొంతమంది నిరాశలో ఉన్న సిచ్యువేషన్. ఒక దగ్గర నుంచి అయితే వార్త కూడా వచ్చింది, ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు అనేసి కూడా. సో ఇట్లాంటి టెన్షన్ వాతావరణంలో ప్రతిపక్షాలు అండ్ ప్రజా సంఘాలు ఒకే డిమాండ్ వినిపించాయి. అదేంటి అంటే పేపర్ల లీకేజ్ ఘటనపై నిరసనల వెలువ ఇంకా కొనసాగుతూనే ఉంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ అరెస్టుకు వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తార్నాకలోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద విద్యార్థులు నిరసన దీక్ష చేపట్టారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటనలో చైర్మన్ జనార్దన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇట్లాంటి డిమాండ్స్ అయితే అన్ని పార్టీలు చేశాయి, ప్రజా సంఘాలు చేశాయి, నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఉన్నత స్థాయి సమీక్ష తర్వాత కూడా 2 వ్యక్తుల మిస్టేక్ మాత్రమే ఇది, టీఎస్పీఎస్సీ వ్యవస్థ అంతా బాగుంది అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు మంత్రి కేటీఆర్. దీనిపైన ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాల్సిందే. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్.